హాయ్ అండి, వెల్కమ్ టు బజాజ్ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను సజ్జలతో దోశలు ఎలా చేయాలి అనేది చూపిస్తాను. దాంట్లోకైతే చట్నీ కూడా చూపిస్తానండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందైతే ఒక గ్లాసు సజ్జలు తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు మినప్పప్పు, 1 స్పూను మెంతులు వేసుకొని ఇవన్నీ బాగా నీట్గా 1కి 4 సార్లు అయితే మంచిగా కడుక్కోవాలండి. ఇలా కడిగిన వీటిని అయితే 6 to 8 అవర్స్ అయినా సరే నానబెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత నానబెట్టుకున్న సజ్జల్ని మినపప్పును అయితే ఈ విధంగా గ్రైండర్ అయితే వేసుకోవాలండి. గ్రైండర్లో వేసుకోవడం వల్ల దోశలు కూడా చాలా సాఫ్ట్గా మంచిగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిల్లెట్స్ని యూజ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా బాగా యూజ్ ఉంటుందండి. ఎందుకంటే మిల్లెట్స్తో చేసిన దోశల్ని మనము ఎక్కువ కూడా తినలేమండి. ఒక 2 తినేసరికి మనకి హెవీగా ఉన్నట్లు ఉంటుంది. ఎక్కువ టైం కూడా మనకి ఆకలి అవ్వదండి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని నైట్ అంతా పులియపెట్టాలండి. ఇలా పులియపెట్టడం వల్ల గుడ్ బ్యాక్టీరియా అన్నది ఫామ్ అవుతుందండి. సో నెక్స్ట్ డే మాత్రం దీంట్లోకి కొంచెం సాల్ట్ అన్నది యాడ్ చేసుకొని, వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఇలా దోశ పిండిలాగా కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దోశ అయితే ఈ విధంగా వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత దీని మీద అయితే లైట్గా ఆయిల్ అన్నది అప్లై చేసుకోవాలండి. డైట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇలా మిల్లెట్స్తో దోశలు తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇలాంటి దోశలు మనము 1 or 2 కన్నా కూడా ఎక్కువ తినలేమండి. అందుకని ఇవి తిన్నా కూడా త్వరగా మనకి ఆకలి అనేది కూడా వేయదండి. సజ్జల్లో ఐరన్ ఎక్కువ ఉంటుందండి. ఇది పిల్లల ఎదుగుదలకి బాగా పనిచేస్తుందండి. దీంట్లో పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది. డైజెషన్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. అందుకని ఇట్లా మిల్లెట్స్తో అప్పుడప్పుడు దోశలు కనుక చేసి పెడితే పిల్లలకు కూడా చాలా మంచిదండి. హెల్త్ పరంగా అయితే పెద్దవాళ్ళకి కూడా. ఇలా మిల్లెట్స్తో దోశలు చేసేటప్పుడు పల్లీల చట్నీ వీటిల కన్నా కూడా రోటి పచ్చళ్ళు అయితే ఇంకా మంచిదండి. సో నేనైతే ఈ రోజు అయితే పుదీనా చట్నీ అయితే చేశానండి. మార్నింగే రోటి పచ్చడి చేయాలంటే టైం అయితే కుదరదు. అందుకే నేనైతే మిక్సీలో అయితే వేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి పుదీనా చట్నీ ఈ దోశల్లోకి అయితే. ఇప్పుడు ఈ చట్నీ ఎలా చేయాలి అన్నది కూడా చూపిస్తాను. రోటి పచ్చళ్ళు టిఫిన్లోకి కాదండి, వేడివేడి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పుదీనా చట్నీ ఎలా చేయాలి అన్నది కూడా చూపిస్తానండి. దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, ట్రై చేయండి. మిల్లెట్స్ దోశలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముందైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి అయితే పచ్చిమిర్చి, టమోటా, పుదీనా అయితే ఒకసారి కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్, జీలకర్ర, కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసుకొని వీటిని అయితే బాగా మగ్గనివ్వాలి. మధ్యలో మూత ఓపెన్ చేసుకొని అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. రోటి పచ్చళ్ళలో ఏంటంటే మనం ఎక్కువ ఆయిల్ వాడడం కాబట్టి ఇది హెల్త్కి మంచిదేనండి. ఇది బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేసుకోవాలి. మిక్సీలోకి వేసేటప్పుడు దీంట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు కూడా వేసుకొని దీన్ని మిక్సీ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ వేయని అవసరం లేదు. ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ ఎక్స్ట్రా అన్నది యాడ్ చేసుకోవాలి. అంతేనండి. దీన్ని అయితే పోపు కూడా పెట్టుకోని అవసరం లేదండి. ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.